మీరు వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీ కెపాసిటీ ఎంత అండ్ ఒక రోజుకి మీరు మొబైల్ ఫోన్ ఎన్నిసార్లు ఛార్జ్ చేస్తున్నారు లేదా రోజంతా కూడా మీకు సఫిషియెంట్గా ఛార్జింగ్ పవర్ని అందిస్తుందా అందించట్లేదా లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వాడుతుంది అయితే ఐఫోన్ XS Max ఆల్మోస్ట్ రోజుకి 2 సార్లు అయితే దీన్ని ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచే నేను మొబైల్ని యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంటాను. ఆల్మోస్ట్ ఆల్ మళ్ళీ అరౌండ్ 12:30-1కి మళ్ళీ రీఛార్జ్ చేస్తే రాత్రి మళ్ళీ 10:30-11 దాకా 5% ఛార్జింగ్ అయితే రావడం జరుగుతుంది. ఈవెన్ నా బ్యాటరీ హెల్త్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఆల్ 5 years యూజ్ చేసిన తర్వాత కూడా 83% ఆఫ్ దాని లైఫ్ ఏదైతే ఉందో ఇంకా మిగిలింది. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేటువంటి ఐఫోన్ 14 లేదా 14 Pro Maxకి అయితే ఖచ్చితంగా ఈసారి అప్గ్రేడ్ అవ్వాల్సిందే. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు టెక్న్యూస్ ఎపిసోడ్ 930. వీడియోని లైక్ చేశారా? చేయకపోతే చేసేయండి. ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి నథింగ్ నుంచే స్టార్ట్ చేద్దాం. నథింగ్ ఫోన్ అయితే అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. రోజు దీనికి సంబంధించినటువంటి ఏదో ఒక రూమర్ అయితే మన ముందుకు వస్తుంది. నిన్నైతే ఇది ఆఫ్లైన్ స్టోర్లో రిలయన్స్ డిజిటల్ ద్వారా అమ్ముతున్నారని చెప్తే ఈరోజు దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ లీక్ అవటం అయితే జరిగింది. ఇది సుమారుగా 397 లేదా $400 దాకా ఉండేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దీన్ని మన ఇండియన్లో అరౌండ్ 27,000 నుంచి 30,000 రూపీస్ బడ్జెట్లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. 397 లేదా $400 అయి ఉన్నట్లయితే ఒకవేళ లేదా వీళ్ళు కూడా యాపిల్ మాదిరి $1 అంటే $100 చొప్పున లెక్కేసుకున్నారు అన్నట్లయితే కనుక సుమారుగా మనం ఎక్స్పెక్ట్ చేసే ఇంతకుముందు రూమర్ ఏదైతే ఉందో $40,000 బడ్జెట్ సెగ్మెంట్లోనే లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. మోస్ట్లీ ఇది మేడ్ ఇన్ ఇండియా, ఇండియాలోనే తయారవుతుంది, ఇండియాలోనే ఇండియా వన్స్ కోసం తయారు చేస్తున్నారు అంటున్నారు. కాబట్టి మనకి ఇంపోర్ట్ డ్యూటీ ఒక 30% తగ్గేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవేళ బయట తయారు చేసి ఇండియాకి ఇంపోర్ట్ చేశారంటే ఖచ్చితంగా ఇది 40,000 కన్నా పై మాట అనే నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు? మీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది సుమారుగా 27 నుంచి 30,000 బడ్జెటా లేదా బయట నుంచి ఇండియాలో ఇంపోర్ట్ చేసుకొని దీన్ని $40,000 బడ్జెట్లోకి తీసుకొస్తారంటారా? లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. దీంట్లో మీరు ఊహించినటువంటి ట్విస్ట్ ఏంటి అంటే దీంట్లో కూడా బాక్స్లో ఛార్జర్ ఇవ్వరంట. నన్ను అడిగితే ఫస్ట్ టైం వీళ్ళు మార్కెట్లోకి వస్తున్నారు. సో ప్రాపర్ ఛార్జర్ని కూడా వీడు ఎడిషనల్ యాక్సెసరీ లాగా అమ్మకుండా ఇన్బిల్ట్ బాక్స్లో ఇస్తే ఎక్కువ మంది ఆడియన్స్ని వీళ్ళు టార్గెట్ చేసిన వాళ్ళు అవుతారని నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. ఈ ట్విస్ట్ అయితే మాత్రం చేయగలరు. నెక్స్ట్ వచ్చి మనకి షామీ దగ్గర నుంచి షామీ 12 సిరీస్లో మరొక మొబైల్ ఫోన్ అయితే మన ముందుకు రానుంది. షామీ 12S అనేటువంటి పేరుతో. దీంట్లో బేసికల్లీ వీళ్ళు 2 వేరియంట్స్ని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. 12S అలాగే 12S Pro. సో ఇందులో వీళ్ళు వచ్చేటప్పటికి లైకా కెమెరా లెన్స్ తోటి కొలాబరేట్ అవుతూ వీళ్ళు మన ముందుకి ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించినటువంటి లెన్స్ని అయితే తీసుకొని రాబోతున్నారంట. అండ్ దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ లాంచ్ డేట్ని కూడా ఈరోజు దీని కంపెనీకి సంబంధించినటువంటి CEO అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇది రేపు జూలై 4వ తారీఖు చైనాలో అయితే లాంచ్ అవబోతుంది. మన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా సుమారుగా సాయంత్రం అరౌండ్ 9:30-10కి ఇది లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్తో మన ముందుకి ఇది రాబోతుందంట. సో ఆల్మోస్ట్ ఆల్ షామీ 12 Pro మొబైల్ ఫోన్లో మీరు ఏదైతే కాన్ఫిగరేషన్ చూస్తారో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కూడా ఇవే ఉండేటువంటి అవకాశం. ఒక కెమెరా మాడ్యూల్లో మాత్రం వీళ్ళు మన ముందుకి ఒక సరికొత్త అప్డేట్, అదే లైకా లెన్స్ తోటి మన ముందుకైతే వస్తున్నారు. చూద్దాం మరి వీళ్ళు ఏం చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేపు మనకి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి టోల్ ప్లాజాస్ దగ్గర ఒక వ్యక్తి అంటే ఒక చిన్న పిల్లోడు ఏదైతే ఉందో కార్ అద్దం తుడుస్తూ అతని స్మార్ట్ వాచ్ ద్వారా ఆ ప్రైజ్ అంటే స్మార్ట్ ట్యాగ్ని అయితే కాజేస్తున్నాడు అనేటువంటి ఒక న్యూస్ వచ్చింది కదా. ఇదంతా రూమర్, ఫేక్, ఉత్తిదే నమ్మకండి అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ హైవే అథారిటీస్ ఉంటాయి చూసారా, వీళ్ళు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అసలు ఫాస్ట్ ట్యాగ్ అనేది కస్టమర్ టు బిజినెస్ యాక్టివేట్ అవుతుంది కానీ డైరెక్ట్గా కస్టమర్ టు కస్టమర్ పేమెంట్ మాడ్యూల్ అయితే ఇది కాదు అని చెప్పి కంపెనీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కార్లో ఉన్నది అమౌంట్ని వేరే ఇంకొకళ్ళు ఎవరు కూడా దొంగతనం చేయలేరు, దాన్ని వేరే దానికి కూడా ట్రాన్స్ఫర్ చేయలేరు. కేవలం నేషనల్ హైవే అథారిటీస్తో లింక్ అయినటువంటి టోల్ గేట్స్ మాత్రమే వీటి పేమెంట్ని డిడక్ట్ చేసుకోవాలి. అండ్ మన బ్యాంక్ అకౌంట్ అలాగే అక్కడ ఉండేటువంటి టోల్ బ్యాంక్ అతని అకౌంట్ కూడా ఉంటుంది. మొత్తం 4 ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో ఎలాంటి సందర్భాల్లో ఇలా తప్పు జరిగేటువంటి అవకాశం లేదు. ఈవెన్ మీరు పార్కింగ్ లాట్స్లో పెట్టినా ఎక్కడ పెట్టినా కానీ మీ ఫాస్ట్ ట్యాగ్లో ఉన్న డబ్బులు అయితే సేఫ్గా ఉంటాయనే అఫీషియల్గా ఈ నేషనల్ హైవే అథారిటీస్ అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఎనీవే కూల్. ఒకవేళ లేదు అన్నట్లయితే కార్లో మనం ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేసి పెట్టుకుంటాం, బయట పెట్టుంటాం కాబట్టి దొంగలు ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. ఒక వీధి కార్లన్నీ మ్యాక్సిమం బయట పార్కింగ్ ఉంటాయి కాబట్టి లేదా పార్కింగ్ లాట్లో ఉంటాయి కాబట్టి ఒక్క రౌండ్
అకౌంట్ అలా వేసాడంటే ఒక 5-6 వేలు ఈజీగా తీసుకెళ్ళొచ్చని నేను అనుకుంటున్నాను. అలా ఉండదని నాకు కూడా తెలుసు. బట్ ఎనీవే మళ్ళీ ఒకసారి అఫీషియల్గా నేషనల్ హైవే అథారిటీస్ అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేమో మనకి క్వాల్కమ్ కంపెనీ దగ్గర నుంచి క్వాల్కమ్ బై మిస్టేక్గా, అంటే వాళ్ళు కావాలని కాదు, తూచ్ అని చెప్పానన్నారు. తర్వాత ఏమీ లేదు, ఈ కంపెనీస్ అన్నీ ఇలాగే చెప్తూ ఉంటాయి, మేము పొరపాటున రిలీజ్ చేసామని అంటారు. జస్ట్ దాని గురించి మర్చిపోయిన వాటి గురించి ఇప్పుడు ఇలా చెప్పారనుకోండి, మేము న్యూస్లో చెప్తాం, మీ దాకా ఆ న్యూస్ అనేది వస్తుంది కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళే సొంతగా వీళ్ళ లాంచ్ డేట్ని అయితే రివీల్ చేశారు. యాక్చువల్గా ప్రీవియస్లీ వీళ్ళు అనౌన్స్ చేసినప్పుడు ఇది డిసెంబర్లో ఉండేటువంటి అవకాశం ఉంది క్వాల్కమ్ సబ్మిట్ అని అన్నారు. కానీ ఇది నవంబర్ 14 నుంచి నవంబర్ 17 మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉందంట. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే, నేనైతే చాలా బాగా గుర్తు, స్కూల్లో చదువుతున్నప్పుడు అప్పుడు చాక్లెట్స్ ఇవన్నీ పంచేవాళ్ళు కాబట్టి. సో నవంబర్ 14 నుంచి నవంబర్ 17 మధ్యలోనే దీనికి సంబంధించినటువంటి టెక్ సబ్మిట్ ఉండేటువంటి అవకాశం అని చెప్పి ఒక లీక్ అని అంటున్నారు. కానీ ఇది కంపెనీ రిలీజ్ చేసినటువంటి లీక్ అని నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేపు మనకి గూగుల్ దగ్గర నుంచి జీమెయిల్, అఫ్ కోర్స్ అందరం వాడుతూనే ఉంటాం. ఒకప్పుడు యాహూ, ఎంఎస్ఎన్, రెడిట్ చాలా ఉండేవి. అట్లాంటిది మొత్తం నిజంగా వన్ మ్యాన్ షో చేసి పడేసింది గూగుల్ అయితే. ఆల్మోస్ట్ ఎవరు కూడా మిగతావి అంతో ఇంతో అడపో yahoomail.com వాడేవాళ్ళు ఉన్నారని నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం నాకు తెలిసినంతవరకు 99% యాహూనే. మీలో ఇవి కాకుండా ఏమన్నా, అంటే ఓన్ కంపెనీ డొమైన్స్ కాకుండా యాహూ, రెడిట్ ఇలాంటివి ఏమన్నా వాడుతున్నారా? లెట్ మీ నో, కామెంట్ చేయండి. సో ఇకపైన గూగుల్ మనకు ఆఫ్లైన్లో కూడా పనిచేయబోతుంది. ఎస్, మీరు వింటుంది నిజమే. అంటే మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే సింపుల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అందులో ఆఫ్లైన్ మోడ్ ఏదైతే ఉందో దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీకు హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోయినా చిన్న స్టేబుల్ కనెక్టివిటీ ఉన్నా కానీ ఆటోమేటిక్గా మీ మెయిల్స్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఆఫ్లైన్లోకి వెళ్తారో అక్కడైతే మీరు చదువుకోవచ్చు. కానీ ఇక్కడ మీకు ఆ మెయిల్తో పాటు అటాచ్మెంట్ వచ్చిందనుకోండి, అది మాత్రం అయితే డౌన్లోడ్ కాదు. ఏం లేదు, సింపుల్. ప్రీవియస్లీ అవుట్లుక్లో మేము సింక్ చేసుకునే వాళ్ళం కార్పొరేట్ కంపెనీస్లో వర్క్ చేసేటప్పుడు. సో అలా సింక్ చేసుకొని ఆ మెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా మన మొబైల్ ఫోన్స్లో డౌన్లోడ్ అయ్యాయి. డౌన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ మనకు కావాల్సినప్పుడు వాటిని చదువుకొని మనం రిప్లై ఇచ్చినా కానీ అవన్నీ కూడా అవుట్లుక్ స్టోర్ అయ్యి ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతాము, మన కంపెనీ VPN కనెక్ట్ అయిపోతామో ఆటోమేటిక్గా మెయిల్స్ అన్ని సెండ్ అవటం అయితే జరుగుతుంది. బయట పబ్లిక్ ISPలకు వీళ్ళ కనెక్టేషన్ ఇవ్వరు కాబట్టి ఇలా చేసేవాళ్ళం. దీన్ని ఇప్పుడు పబ్లిక్కి తీసుకొచ్చింది గూగుల్, అంతే. ఎనీవే ఇదొక కూల్ మూవ్ అనే నేను అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి డీజో దగ్గర నుంచి డీజో సైలెంట్గా ఈరోజు మన ఇండియాలో డీజో బడ్స్ P అనేటువంటి ఒక TWS బడ్స్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. 13mm బేస్ బూస్టర్ డైనమిక్ డ్రైవర్స్తో పాటు ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్, 40 hours ఆఫ్ ప్లేబ్యాక్ టెక్నాలజీని, బ్యాటరీ లైఫ్ని ఇందులో మన ముందుకు తీసుకొని రావడం అయితే జరిగింది. దీంట్లో ఏ విధంగా డాల్బీ అట్మాస్ ఇట్లాంటివి అయితే ఏం లేదు, కానీ మీకు IPX4 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ అయితే ఉండడం జరుగుతుంది. USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్ తోటి. ఇవి వచ్చేటప్పటికి రేపు జూలై 5వ తారీఖు నుంచి మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్కార్ట్లో ఇల్లోకి అయితే వెళ్ళనున్నాయి. ఒకవేళ మీ బడ్జెట్ కనుక ఒక 1300 రూపాయలు చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఆ బడ్జెట్ సెగ్మెంట్లో మంచిదే. ఈవెన్ ఇవి వచ్చేటప్పటికి మనకి యాపిల్ ఎయిర్ పాడ్స్ ఉంటాయి చూసారా, అంటే ఎయిర్ పాడ్స్ ఫస్ట్ జనరేషన్. సో ఆ విధమైనటువంటి డిజైన్తో అయితే ఇవి మన ముందుకు రానున్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకు OnePlus దగ్గర నుంచి OnePlus రేపు జూలై 1వ తారీఖు వీళ్ళకి సంబంధించినటువంటి Nord 2T మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారు కదా. ప్యారలల్గా దీంతో పాటు వీళ్ళకి సంబంధించినటువంటి మొట్టమొదటి వాచ్ కూడా మనం చూసేటువంటి అవకాశం ఉందంట. ఈరోజు దీనికి సంబంధించినటువంటి బేస్ సర్టిఫికేషన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాయి. అండ్ దీంతో పాటు మరికొన్ని స్మార్ట్ టీవీస్ కూడా OnePlus Y సిరీస్లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందన్న ఒక రూమర్ అయితే వస్తుంది. Nord 2Tకి బదులుగా డైరెక్ట్గా Nord 3 అని తీసుకొచ్చుంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. మీకు అనిపిస్తుంది? కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి స్టార్బక్స్ నుంచి. స్టార్బక్స్ మీ అందరికీ తెలిసిన ఒక కాఫీ షాప్, అమెరికాలో బాగా ఇష్టపడి తాగుతూ ఉంటారు. ఈ కాఫీ షాప్ సంబంధించినటువంటి లిమిటెడ్ ఎడిషన్ యాక్సెసరీస్, అది కూడా శాంసంగ్తో కొలాబరేట్ అవుతూ, ముఖ్యంగా S22 సిరీస్ వచ్చినాయి కదా. సో S22 సిరీస్కి వీళ్ళకి సంబంధించినటువంటి బ్యాక్ సైడ్ కేసెస్ని, స్కిన్స్ని అండ్ దీంతో పాటు బడ్స్కి సంబంధించినటువంటి కేసెస్ని కూడా అఫీషియల్గా ఈరోజు రివీల్ చేయడం జరిగింది. ఇవి వచ్చేటప్పటికే కేవలం యూఎస్లో ఉన్నటువంటి యూజర్స్కి మాత్రమే, మన ఇండియన్ కాదు. సో ఏదైతే ఒక పర్టికులర్ రీజన్లో ఒక పర్టికులర్కి సెగ్మెంట్కి ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు, లేదా లైక్స్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా అక్కడ ఆ సెగ్మెంట్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ని ఇదే విధంగా లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. వీడియోని గట్టిగా లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.